said never let me go. You 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 said it never worked out fine. I watched it fall away. It slipped right through my fingers as I heard you say. You said never let me go. You said never let me go. You said never let me go. You said ఫైనల్లీ పాండిచేరి అయితే రీచ్ అయ్యాము. యాక్చువల్లీ 11కి రీచ్ అవ్వాలి కానీ ట్రైన్ డిలే అవ్వడం వల్ల 1.5 అవర్ లేట్గా రీచ్ అయ్యాము. ఆఫ్టర్నూన్ 12:30కి అలా రీచ్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళాము. మేము 4 మెంబర్స్ వచ్చాము, అంటే 2 కపుల్స్ వెళ్ళాము. సో 2 బైక్స్ తీసుకున్నాం. బైక్ రెంటల్స్ అన్నీ కూడా రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాయి. మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు ఆపోజిట్లోనే ఉంటాయన్నమాట. మీ దగ్గరికి వస్తారు కూడా వాళ్ళు, కానీ మీరు గూగుల్ చేసి మంచి రేటింగ్ ఉంది చూసి తీసుకోండి. మేమైతే రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 మినిట్స్ వాక్లో ఉన్న హ్యాపీ రైడ్స్ బైక్ అండ్ కార్ రెంటల్స్ దగ్గర తీసుకున్నాం. గూగుల్లో దానికి మంచి రేటింగ్ ఉంది, 4.9 ఇచ్చారు. అండ్ బైక్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. అక్కడ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మాకైతే 1 డేకి 500 ఛార్జ్ చేశారు ఒక బైక్కి. మేము 2 బైక్స్ తీసుకున్నాం కాబట్టి 1000 అయింది. అక్కడి నుంచి మేము డైరెక్ట్గా రూమ్ కోసం తిరిగాం. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ముందే రూమ్ బుక్ చేసుకోలేదు. సమ్మర్ కదా, సీజన్ కాదు కదా, ఎక్కువ బుకింగ్స్ ఉండవు. డైరెక్ట్గా వెళ్ళి రూమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ వీకెండ్ అని మర్చిపోయాం. అక్కడ వెళ్ళి చూస్తే అన్నీ ఫుల్ బుకింగ్స్ అయిపోయినాయి. లాస్ట్కి ఆన్లైన్లో మంచి రేటింగ్ ఏముందో అని సెర్చ్ చేస్తే మాకు ఈ హోమ్ స్టే కనిపించింది, శీతల బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోమ్ స్టే. మేక్ మై ట్రిప్లో ఇంకా బుక్ చేసాము. ఈ హోమ్ స్టే వచ్చేసి వైట్ టౌన్లో ఉంది. రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడి నుంచి అన్నీ వితిన్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి. రెస్టారెంట్స్, బీచెస్ అన్నీ దగ్గరే ఉన్నాయి. ఇంకా రూమ్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ డేకి ఆన్లైన్ అండ్ వీకెండ్ అవ్వడం వల్ల మేక్ మై ట్రిప్లో 3000 పడింది. కానీ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడిగితే 1800 చెప్పారు. సో ఇంకా మేము అక్కడే ఎక్స్టెండ్ చేసుకున్నాము ఉన్నన్ని డేస్. మేము 2 nights అండ్ 3 days ఉన్నాము. సో ఇంకా అక్కడ మొత్తానికి ఎక్స్టెండ్ చేసేసుకున్నాం. ప్రాపర్టీ బాగుంది, నీట్గా కూడా ఉంచారు. రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. స్టాఫ్ కూడా మంచి ఫ్రెండ్లీగానే ఉన్నారు. మేము స్టే చేస్తున్న ప్లేస్ నుంచి బీచ్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అండ్ రెస్టారెంట్స్ కూడా వితిన్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి. మీరు బడ్జెట్ స్టే కోసం చూస్తే ఇది బెస్ట్ స్టే. రూమ్ టూర్ కూడా ఉంది, చూసేయండి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక లంచ్ చేసి అరౌండ్ 2కి స్టార్ట్ అయ్యాము ఆరోవల్లికి. ఆరోవల్లి వచ్చేసి విల్లుపురం డిస్టిక్లో ఉంది. వైట్ హౌస్ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్, 30 minutes జర్నీ. అక్కడ రీచ్ అయ్యాక పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. ఒక బైక్కి 50. మేము 2 bikes మీద వెళ్ళాం కాబట్టి మాకు 100 ఛార్జ్ చేశారు. అలా కొంచెం ముందుకు వెళ్ళాక కోకోనట్ స్టాల్ కనిపించింది. ఎండలో వచ్చాం కదా, సో ఇంకా అందరం కొబ్బరి నీళ్ళు తాగాము. ఒక కోకోనట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనకి విజిటర్ సెంటర్ వస్తుంది.
అక్కడ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మాతృ మందిర్ గురించి దాని హిస్టరీ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు, పర్పస్ ఏంటి, ఇంటీరియర్ ఎలా ఉంటుంది, దాని డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి మీకు. అన్ని డీటెయిల్స్ అనమాట, ఎవరు ఫౌండర్, దానికి ఎవ్రీ డీటెయిల్ మీకు అక్కడ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ విజిటర్ సెంటర్ నుంచి బయటికి రాగానే మనకి ఎంట్రీ పాస్ ఇస్తారు. ఎంట్రీ పాస్ అయితే ఫ్రీనే మనకి. మాతృ మందిర్ చూడడానికి 2 కిలోమీటర్స్ నడవాలి. ఎంట్రీ పాస్ తీసుకున్న తర్వాత మాతృ మందిర్ చూడడానికి మొత్తం 2 కిలోమీటర్స్ నడవాలి. అక్కడ 1.5 కిలోమీటర్స్ 30 మినిట్స్ అన్నారు, కానీ అస్సలు కాదు. అస్సలు కాదు. 2 కిలోమీటర్స్ నడవాలి. 1 అవర్ పైన పట్టింది నాకైతే. మేబీ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, రోజు వాకింగ్ చేసే వాళ్ళకి ఏమో, కానీ నా వల్ల అయితే అసలు కాలేదు. ఎండ వల్ల ఫుల్ చెమటలు, డీహైడ్రేట్ అయిపోయాము. వాటర్ బాటిల్స్ అయితే లోపల దొరకవు, మనం బయట నుంచి తెచ్చుకోవాలి. బయట దొరుకుతాయి. ఈ వాక్వే అంతా ఎంత ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది చూడండి. చుట్టూ గ్రీనరీతో కామ్గా ఉంది. మధ్యలో చిన్న స్టాల్స్ అండ్ పార్క్ ఉంది. స్టాల్స్లో హ్యాండ్మేడ్ బ్యాగ్స్, క్యాండిల్స్ అలా చాలా ఉన్నాయి. నేనైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ క్యాప్ కొన్నాను అక్కడ, అంతే. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి, వచ్చేటప్పుడు మాత్రం మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అవి ఎక్కి రిటర్న్ రావచ్చు. అండ్ మాతృ మందిర్ క్లోజింగ్ టైం వచ్చేసి 5:30. బస్సెస్ అప్పటి వరకే తిరుగుతాయి. ఇంకా దాని తర్వాత మనం వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ ఇదేదో చెట్టు కనిపించింది, కొన్ని 1000 years బ్యాక్ చెట్టు అంట ఇది. చూడటానికి బాగుంది అని చెప్పి క్లిప్పింగ్ తీశాను. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాము గోల్డెన్ గ్లోబ్ దగ్గరికి. అండ్ ఇదే ఆ గోల్డెన్ గ్లోబ్. మనము దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అండ్ స్పెషల్ పాసెస్ ఏవో ఉంటాయంట దానికి, అవి తీసుకున్న వాళ్ళ వరకే లోపలికి వెళ్ళాలంట. ఇంక మేము ఇంత డిస్టెన్స్లోనే ఉండి చూసాము. అండ్ ఇంకా అక్కడ ఏదో చిన్న చిన్న వర్క్స్ కూడా జరుగుతున్నాయి, మరి అవి దేనికో ఏంటో తెలీదు. ఇంకా చాలా చెయ్యాలంట, అక్కడ డెవలప్ చేయాలంట. అండ్ అక్కడి నుంచి తిరిగి వస్తుంటే మాకు ఒక కెఫే కనిపించింది. ఇది ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్ అంట, దీన్ని కెఫే లాగా కన్వర్ట్ చేశారు. ఎంత క్యూట్గా ఉంది చూడండి, అంత గ్రీనరీతో. ఓల్డ్ స్టైల్ కదా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ స్టైల్లో కేక్స్, దాని తర్వాత పేస్ట్రీస్, టీ, కాఫీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో మేము ఒక 3 టీ తీసుకున్నాము. నేను వచ్చేసి ఒక కేక్ తీసుకున్నాను, వెనీలా రోజెలా కేక్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే తీసుకున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. చీజ్ కేక్ ఉంది, కప్ కేక్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, బ్రౌనీస్ ఉన్నాయి, అన్నీ ఆర్గానిక్ అని చెప్తున్నారు, మరి అది అయితే తెలీదు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మధ్యలో ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా నైట్ టైం బీచ్కి వెళ్ళాల్సి వచ్చింది. మేము ప్రామినెంట్ బీచ్కి వెళ్ళాము. అక్కడ ఆరోవెల్లి నుంచి డైరెక్ట్గా ప్రామినెంట్ బీచ్కి వచ్చాము. ప్రామినెంట్ బీచ్ బయట షాపింగ్ చాలా బాగుంది. నైట్ టైం కదా, ఫుల్ లైట్లు పెట్టేసి ఫుల్ అట్రాక్టివ్గా ఉండింది. ఇక్కడ క్యాప్స్, ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఉన్నాయి. మేమైతే ఒక డ్రీమ్ క్యాచర్, దాని తర్వాత అక్కడ ఉన్న గవ్వలు అవి తీసుకున్నాము. బయట షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బీచ్ లోపలికి వెళ్ళాము. ఆ బీచ్ లోపలే మనకి ఆ రోడ్ మొత్తంలో
మనం చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి. లైక్ మహాత్మా గాంధీ స్టాచ్యూ, ఓల్డ్ లైట్ హౌస్, రిమైన్స్ ఆఫ్ ఓల్డ్ పియర్ అండ్ ఫ్రెంచ్ వార్ మెమోరియల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈరోజు 24 hours ఓపెన్ చేసే ఉంటుంది. ఓన్లీ పెడెస్ట్రియన్స్ మాత్రం, ఓన్లీ వాకింగ్ మాత్రమే. వెహికల్స్ మాత్రం ఏమీ అలౌ చేయరు, బయట పార్క్ చేసి రావాలి. అండ్ ఇక్కడ ఒక కెఫే ఉంటుంది, లీ కెఫే. ఓల్డ్ పోస్టల్ ఆఫీస్ని వీళ్ళు కెఫే లాగా కన్వర్ట్ చేశారు. గవర్నమెంటే రన్ చేస్తుంది ప్రస్తుతానికైతే. కాకపోతే ఫుడ్ అస్సలు వర్త్ కాదు, చాలా కాస్ట్లీ ఉన్నాయి. కానీ వ్యూ మాత్రం వర్త్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. అలా బీచ్లో కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మేము డిన్నర్కి వెళ్ళిపోయాము. కరెక్ట్గా మా రూమ్ బ్యాక్ సైడ్ సాస్ అండ్ టాస్ అని ఉంది, జస్ట్ 350 meters అనమాట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. మేమైతే పిజ్జా అండ్ ఈ పిజ్జా పేరు వచ్చేసి హిట్ మ్యాన్ పిజ్జా. వీళ్ళు చాలా పెద్ద క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటా, మొత్తం క్రికెట్ థీమ్లోనే ఉండింది. అండ్ పాస్తా, వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేశాను. ఇంకా దాని తర్వాత ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఇంకా పడుకునేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.